జాబిల్లి కథలు. అనగనగా ధర్మవరం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ ఎత్తైన కొండలు ఉండేవి. ఆ ఊర్లో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. రామయ్యకు వీరయ్య అనే మిత్రుడున్నాడు. వారికాస్తి పాస్తుల్లేకపోయినా ఊరి బాగు కోరే మంచి మనసుంది. అదే ఊర్లో భుజంగం అనే జమీందారు ఉండేవాడు. కాని ఊరి సమస్యల పట్ల ఆయనకు పెద్దగా పట్టింపు ఉండేది కాదు. ఆ ఏడాది ధర్మవరం గ్రామానికి తీవ్రమైన కరువొచ్చింది. ఒకరోజు సాయంత్రం రామయ్య వీరయ్యను చూసి, వీరయ్య, చూస్తున్నావా, మనూరి పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోంది. తాగడానికి నీళ్లు లేక జనం అల్లాడిపోతున్నారు. పంటలెండిపోతున్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. నిజమే రామయ్య, కాని మనం ఏం చేయగలం? వానదేవుడు కరుణించలేదు. మన రాత ఇంతేనేమో. చాలా మంది ఊరు వదిలి పట్నం వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఊరు వదిలి వెళ్లడం సమస్యకు పరిష్కారం కాదు వీరయ్య. మన తాత ముత్తాతలు ఇక్కడే పుట్టారు, ఇక్కడే బతికారు. ఈ ఊరు మన ఆత్మ. ఇక్కడ మన తాత ముత్తాతల జ్ఞాపకాలున్నాయి. ఈ కరువు శాశ్వతం కాదు. దీనికేదో ఒక శాశ్వత పరిష్కారం మనం వెతకాలి. పరిష్కారం వెతకడానికి మన దగ్గర ఏముంది రామయ్య? మనమేమో పేదవాళ్లం. ఆ జమీందారు భుజంగం గారు తలుచుకుంటే ఏవైనా చేయగలరు. ఆయన దగ్గర ధనం ఉంది, అధికారముంది. సరే, ఒకసారి వెళ్ళి ఆయనతో మాట్లాడదాం. ఊరి పెద్దగా ఆయనకు బాధ్యత ఉంది కదా. మన కష్టాలు చెప్పుకుంటే కనీసం ఏదైనా దారి చూపిస్తారేమో. సరే, నువ్వు అంతగా అంటున్నావు కాబట్టి వస్తాన్లే. కాని నాకైతే నమ్మకం లేదు. మరుసటి రోజు ఉదయం రామయ్య వీరయ్య కలిసి జమీందారు భుజంగం గారి ఇంటికెళ్లారు. భుజంగం గారు తన పొలం లెక్కలు చూసుకుంటున్నారు. దండాలయ్యా జమీందారు గారు. రామయ్య, ఏంటిలా వచ్చావు? మళ్ళీ అప్పు కోసమా? అయ్యయ్యో, అప్పు కోసం రాలేదయ్యా. ఊరి పరిస్థితి గురించి మాట్లాడ్డానికొచ్చాం. నీళ్లు లేక జనం అల్లాడుతున్నారు. పొలాలు ఎండిపోతున్నాయి, పశువులు అల్లాడుతున్నాయి. మీరు ఊరి పెద్దలు, ఏదైనా మార్గం చూపించండయ్యా. భుజంగం విసుగ్గా, నేనేం మార్గం చూపిస్తాను? వానలు కురిపించే శక్తి నా దగ్గర ఉందా? నా పొలం కూడా కొంత ఎండిపోయింది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అయ్యా, మీరు పెద్దలు. పక్కూరు నుండి నీళ్లు తెప్పించడమో లేదా లోతుగా బావులు తవ్వించడమో చేస్తే బావుంటుంది. దానికి మీ సాయం కావాలి. బావులు తవ్వించడానికి చాలా ఖర్చవుతుంది వీరయ్య. ఆ డబ్బెవరిస్తారు? నా ఖజానాలు ఇప్పుడు డబ్బు లేదు. మీరెళ్ళి మీ పని చూసుకోండి. కావాలంటే అందరూ కలిసి చందాలు వేసుకుని ఏవైనా చేసుకోండి. నేను ఎంతో కొంత ఇస్తాను. అంతేగాని అన్నీ నన్నే చేయమంటే ఎలా? అయ్యా, పేదవాళ్ల దగ్గర చందాలివ్వడానికి ఏముంటాయి? మీరే ముందుండి నడిపిస్తే. చాలయ్యా, ఆపండి. నాకు లేనిపోని బాధ్యతలు అప్పగించకండి. నా ఆస్తిని ఊరి కోసం దానం చేసే ఉద్దేశం నాకు లేదు. నా డబ్బు అందరికీ దానం చేసి నేను అడుక్కు తినాలా? నోటితో ఏవైనా అడగచ్చు, కానీ కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువ. భుజంగం గారి నిర్లక్ష్యపు సమాధానంతో రామయ్య వీరయ్య నిరాశగా వెనుతిరిగారు. దారిలో వస్తుండగా రామయ్య మౌనంగా ఆలోచిస్తున్నాడు. చూసావా రామయ్య, నేను ముందే చెప్పాను కదా, ఆయనకు మన బాధలు పట్టవు. ఆయన బావులు లోతుగా ఉన్నాయి. ఆయనకు నీళ్లున్నాయి. మనమే దిక్కులేని వాళ్ళం. వీరయ్య, దిక్కులేదని ఏడవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ఎవరికోసమో ఎదుర్చూట్టం వృధా. మన చేతులతోనే మన తలరాత మార్చుకోవాలి. నాకొక ఆలోచనొచ్చింది. ఏంటా ఆలోచన? చూడు వీరయ్య, మన ఊరి చుట్టూ ఎత్తైన కొండలున్నాయి. వర్షం పడినప్పుడు ఆ కొండల మీద నుండి వచ్చే నీరంతా వాగుల్లో పడి ఊరి బయటకు పోతోంది. ఆ నీటిని మనం ఒడిసి పట్టుకోగలిగితే మన ఊరికి ఏడాదంతా నీళ్లుంటాయి. అంటే నువ్వనేది ఏంటి రామయ్య? ఆ రెండు కొండల మధ్యన ఊరి దిగువన ఒక ఆనకట్ట లాంటిది కడితే, లేదా ఒక పెద్ద చెరువు తవ్వితే వర్షం నీరు అక్కడ నిలుస్తుంది. ఆ నీరు భూమిలోకి ఇంకితే మన ఊరి బావుల్లో నీళ్లు పైకొస్తాయి. అప్పుడు మనకి కరువనేది ఉండదు. వీరయ్య ఆశ్చర్యంగా, రామయ్య, నీకసలు మత్తుందా? కొండల మధ్య ఆనకట్ట కట్టడం, చెరువు తవ్వడం అంటే మాటలా?
దానికి ఎంత డబ్బు కావాలి, ఎంతమంది మనుషులు కావాలి? జమీందారు గారే చేతులెత్తేశారు. మన వల్ల అవుతుందా? డబ్బుతో అయ్యే పని కాదిది. చిత్తశుద్ధితో అయ్యే పని వీరయ్యా. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ బలముంది. ఊర్లో వందలాది మంది యువకులున్నారు. పని లేక ఖాళీగా ఉన్నారు. అందరం కలిసి శ్రమదానం చేస్తే ఆ కొండల నడుమ మట్టి కట్ట వేయడం అసాధ్యమేం కాదు. మన కష్టమే మన పెట్టుబడి. కానీ జనం వస్తారంటావా? ఉచితంగా పనిచేయడానికి అసలెవరు ముందుకొస్తారు? ఇది మన భవిష్యత్తు కోసం వీరయ్యా. నేనందరితో మాట్లాడతాను. నమ్మకం ఉంచు. రామయ్య వీరయ్య ఆ రాత్రి ఊరి యువకులను రైతులను సమావేశపరిచారు. రామయ్య తన ఆలోచనను అందరికీ వివరించాడు. సోదరులారా, ఇప్పుడు మన ఊరికి కరువు వచ్చింది. మన బావులు నీళ్లు లేక ఎండిపోయాయి. తర్వాత తరాలకి నీరు ఉండాలంటే మనమే ఆ కొండల నడుమ కట్టకట్టాలి. అప్పుడు మన బావులు నిండుతాయి, మన పొలాలు పండుతాయి. రోజుకి 4 గంటలు, కేవలం 4 గంటలు మీ శ్రమను ఊరికోసం ఇవ్వండి. రామయ్య మాటల్లోని నిజాయితీ, అతని కళ్లల్లోని ఆవేదన యువకుల్ని కదిలించింది. ఒకరిద్దరు ముందుకొచ్చారు. తర్వాత 10 మంది, ఆ తర్వాత 100 మంది మేమున్నామంటూ కదిలారు. మరుసటి రోజు నుండే పని మొదలైంది. రామయ్య వీరయ్య ముందుండి నడిపించారు. కొండల నడుమ ఉన్న ప్రాంతాన్ని చదును చేయడం, మట్టి తవ్వి కట్టవేయడం, రాళ్లు మోయడం అంతా కష్టమైన పనే. కాని చిత్తశుద్ధి అనే ఆయుధం వారి అలసటను మర్చిపోయేలా చేసింది. జమీందారు భుజంగంగారి విషయం తెలుసుకుని, చూసారా రామయ్య పిచ్చితనం? కొండల మధ్య మట్టి కట్ట కడతాట. వానలొస్తే అది నిలుస్తుందా? మట్టి కట్ట నీటి నాపుతుందా? వాళ్ళ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే. వాళ్ళని చూస్తుంటే నవ్వొస్తోంది. ఆ మాటలు రామయ్య చెవిన కూడా పడ్డా అతను పట్టించుకోలేదు. పనిమీదే ధ్యాస పెట్టాడు. ఆనకట్ట పని జరుగుతుండగా ఒక యువకుడు రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్యన్నా, మనం 4 రోజులుగా కష్టపడుతున్నాం. కట్ట ఏమో నెమ్మదిగా లేస్తోంది. మనం చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. ఇంత కష్టపడ్డా ఆ తర్వాత అసలు వానలొస్తాయో రావో తెలీదు. ఈ శ్రమంతా వృధానేమో అనిపిస్తోంది. తమ్ముడు, ఫలితం గురించి ఆలోచించి పని ఆపేవాడు ఎప్పుడూ గెలవలేడు. వాన రావడం ప్రకృతి ధర్మం. నీటిని నిలువ చేసుకోవడం మన ధర్మం. మనం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఓపిక పట్టండి. మన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఖచ్చితంగా మన ఊర్ని కరువు లేకుండా చేస్తాం. అవును తమ్ముళ్ళు, రామయ్య చెప్పింది నిజం. మనం చేసేది మన కోసం మాత్రమే కాదు, రాబోయే తరాల కోసం. అలసిపోవద్దు. మన లక్ష్యం చేరే వరకు మనం విశ్రమించొద్దు. ఆ పని ఒక యజ్ఞంలా సాగింది. 3 నెలల కఠోర శ్రమ తర్వాత 2 కొండల మధ్య ఒక బలమైన మట్టికట్ట తయారైంది. నీరు నిలవడానికి ఒక పెద్ద జలాశయం సిద్ధమైంది. అంతా సిద్ధమైంది కాని వాన జాడలేదు. ఆకాశం నిర్మలంగా ఉంది. ఇంత కష్టపడ్డాం, వాన రాకపోతే ఏం లాభం అని అనుకున్నారు. ఊరి జనమంతా ఇప్పుడు వర్షం కోసం తప్పిస్తున్నారు. వారి చిత్తశుద్ధిని, కష్టాన్ని ఆ దేవుడు కరుణించాడేమో. ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా చల్లని గాలి వీచింది. నల్లని మబ్బులు కొండల మీద కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. ఊరి జనం ఆనందంతో గంతులేశారు. ఆ నీరంతా వారు నిర్మించిన జలాశయంలోకి చేరుతోంది. మట్టికట్ట బలంగా నిలబడింది. నీరు నిలుస్తోంది. చుక్క చుక్క నీరు జలాశయాన్ని నింపుతోంది. తెల్లవారేసరికి సగం జలాశయం నిండిపోయింది. ఈ వార్త దావానలంలా వ్యాపించింది. ఊరి జనమంతా అక్కడికి చేరారు. నీటితో కళకళ్లాడుతున్న ఆ ప్రాంతాన్ని చూసి వారి కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. వీరయ్య రామయ్యని కౌగిలించుకుని, రామయ్య, మనం సాధించాం. చూసావా, మన ఊరికి గంగమ్మ వచ్చింది. ఇక మనకు కరువు లేదు. ఇది నీ విజయమే అన్నాడు వీరయ్య. ఇది నా విజయం కాదు వీరయ్య, మనందరి విజయం. మన నమ్మకంతో చేసిన పని దేవుడు మెచ్చాడు. ఆ నీరు నిలవడంతో రామయ్య ఊహించినట్టే ఊళ్ళోని బావుల్లో నీరు పైకొచ్చింది. కరువు పారిపోయింది. జమీందారు భుజంగంగారికి విషయం తెలిసింది.
ఆయన పొలాల్లోని బావులు కూడా నిండాయి. ఆయనకు సిగ్గు వేసింది. తను చెయ్యలేని పనిని ఒక సామాన్య పేదవాడు తన చిత్తశుద్ధితో, సామూహిక శక్తితో సాధించి చూపించాడు. ఆయన స్వయంగా ఆనకట్ట దగ్గరకొచ్చారు. భుజంగంగారు రామయ్య దగ్గరకొచ్చి, రామయ్య, నన్ను క్షమించు. నేను నీతో దురుసుగా ప్రవర్తించాను. నాకు సహాయం చేసే శక్తి ఉండి కూడా నేను సహాయం చేయలేదు. ఈ ఊరి జమీందారుగా నేనేమీ చేయలేకపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. అందరూ ఆశ్చర్యపోయారు. భుజంగంగారు కొనసాగిస్తూ, నేను నా ధనంతో, అధికారంతో ఏం చేయలేకపోయాను. కాని నువ్వు నీ సంకల్ప బలంతో, చిత్తశుద్ధితో అసాధ్యాన్ని సుసాధ్యం చేశావు. నిన్ను చూసి నేను నవ్వాను. కాని ఈరోజు మన ఊరి బావులు నిండేలా చేశావు. మన ఊరి కరువు పోగొట్టావు. ప్రతి రైతు కళ్ళల్లో సంతోషాన్ని నింపావు. ఈ ఊరికి నిజమైన నాయకుడివి నువ్వే రామయ్యా. అయ్యయ్యో, అలా అనకండయ్యా. ఇది అందరి విజయం. మన ఊరంతా ఈ మహాకార్యానికి ముందడుగు వేసింది. ఈ విజయం మన ఊరి ఐకమత్యానికి నిదర్శనం. మీరు కూడా మాతో కలిస్తే ఈ ఊరిని ఇంకా బాగు చేసుకోవచ్చు. ఈ నీరు మనందరికీ చెందుతుందయ్యా. తప్పకుండా రామయ్య. ఇకపై నేను కూడా మీతోనే ఉంటాను. ఈ ఆనకట్టను ఇంకా పటిష్టంగా మార్చడానికి, ఆనకట్ట నుండి పొలాలకు కాలువలు తవ్వించడానికి ఎంత ఖర్చైనా సరే అది నేను భరిస్తాను. ఇది నా బాధ్యత. భుజంగంగారు తన మాట నిలబెట్టుకున్నారు. మట్టి కట్టను రాతి కట్టడంగా మార్చడానికి నిధులిచ్చారు. ఆనకట్ట నుండి పొలాలకు కాలువలు తవ్వించడానికి ధన సాయం చేశారు. రామయ్య, వీరయ్య ఆధ్వర్యంలో ఆ పని కూడా పూర్తయింది. ధర్మవరం ఇప్పుడు సుభిక్షంగా ఉంది. చుట్టుపక్కల ఊళ్లవారు కూడా రామయ్య గొప్పతనాన్ని చెప్పుకోసాగారు. చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం ఏదైనా సరే విజయం సాధిస్తుందని రామయ్య, సోమయ్యలు నిరూపించారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, ఎంతటి కష్టమైన పనైనా చిత్తశుద్ధితో, పట్టుదలతో చేస్తే విజయం తథ్యం. స్వార్థం లేని ఆలోచన, సామూహిక కృషి ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుంది. సమస్య వచ్చినప్పుడు భయపడి పారిపోవడం కాదు, పరిష్కారం దిశగా అడుగువేయడమే విజ్ఞత. ఆనందగిరి అనే చిన్న పట్టణం దగ్గర ఉన్న రామాపురమనే ధనిక గ్రామం అది. ఆ గ్రామం చుట్టూ పచ్చని పంట పొలాలు, ఎత్తైన ఇళ్ళు, కళకళలాడే వ్యాపార కేంద్రాలతో ఎప్పుడూ సంపన్నంగా ఉండేది. ఈ గ్రామంలో ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించి సుఖంగా జీవిస్తూ ఉంటారు. గ్రామానికి పెద్దగా, గౌరవనీయమైన వ్యక్తిగా, అందరికీ ఆరాధ్యనీయురాలుగా సుభద్రమ్మ ఉంటుంది. ఆమె వయసు మీద పడినా ఆమెలో ఉన్న జ్ఞానం, తెలివితేటలు, న్యాయ నిర్ణయాల గురించి చుట్టుపక్కల గ్రామాల్లోనే కాక పట్టణ న్యాయస్థానాల్లో కూడా గొప్పగా చెప్పుకుంటారు. ఆమె మాట ఎప్పుడూ న్యాయానికే కట్టుబడి ఉంటుంది. ఈమెకు ఆస్తిపాస్తులు లేకపోయినా ఆమె మాట వేదవాక్కు. రామాపురం గ్రామంలోని ధనవంతుడు, పెద్ద వ్యాపారి అయిన రాఘవయ్య ఇంట్లో ఒక అర్ధరాత్రి దొంగతనం జరిగింది. రాఘవయ్య ఇల్లు ఆ గ్రామంలోనే అత్యంత సురక్షితమైనదిగా, బలమైన గోడలతో, భారీ తలుపులతో ఉండేది. తమ సంపదను పదిలపరుచుకోడానికి రాఘవయ్య బీర్వాను కూడా నేల లోపల గోడకు అతికించి మరీ కట్టించాడు. రాత్రి గట్టిగా కురిసిన వర్షం, ఉరుముల శబ్దం వల్ల దొంగలు తమ పనిని సులభంగా చేసుకోగలిగారు. ఆ దొంగలి ఇంట్లో ఉన్న 10,000 బంగారు నాణేలు, కొన్ని విలువైన ఆభరణాలు, పెద్ద పెద్ద వజ్రపు హారాలు దొంగిలించారు. తెల్లారి తమ గదిలోని సురక్షితమైన స్థలాన్ని ఖాళీగా చూసిన రాఘవయ్య గుండె పగిలేలా రోదించాడు. అరెరే, నా సర్వస్వం పోయింది. 20 ఏళ్ల నా కష్టార్జితం మొత్తం ఒక్క రాత్రే దోచుకుపోయారు. ఈ బంగారమే నాకు జీవనాధారం. ఈ దొంగలు నా బతుకును అంధకారంలోకి నెట్టేశారు. నా వ్యాపార పరువు ఏమైపోవాలి? ఇంత పెద్ద దొంగతనం జరిగిందంటే ఇది మన ఊరి మనిషి పనే అయ్యుండాలండి. లేకపోతే మన ఇంటి రహస్యాలు, నేల లోపల ఉన్న బీరువాయి ఎక్కడుందో, ఏ మార్గంలో దాని దగ్గరికి వెళ్లాలో వారికెలా తెలుస్తుంది? మనకు బాగా దగ్గరైన వారు, మన మీద కక్ష ఉన్నవారెవరో చేసుంటారు.
అంది రాఘవయ్య భార్య. రాఘవయ్యకి ఏం చేయాలో తెలియక వెంటనే గ్రామ పెద్దల దగ్గరికి, ఆ తర్వాత పోలీసుల దగ్గరికి పరుగు తీస్తాడు. పోలీసులొచ్చి ఇల్లు మొత్తం, దొంగతనం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. దొంగలు తలుపులు లేదా కిటికీలు పగలగొట్టినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు. బీర్వాను గోడ నుంచి ఊడదీయడానికి ఉపయోగించిన పరికరం ఆనవాలు కూడా దొరకలేదు. ఆ దొంగలు చాలా చాకచక్యంగా, ఎంతో ప్రణాళికతో దొంగతనం చేశారు. రాఘవయ్య, ఎంత వెతికినా మాకు దొరికిన సాక్ష్యం ఏమీ లేదు. ఇంట్లో ఎవరైనా పనివారున్నారా? లేక ఇటీవల ఎవరైనా మీ ఇంటికి కొత్తగా వచ్చి సమయాన్ని ఎక్కువగా గడిపారా? లేదు సార్, మాకు నమ్మకమైన కుటుంబ సేవకుడు రాముడు ఉన్నాడు. వాడు చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగాడు. మా ఇంటి మనిషి లాంటివాడు. వాడిపై మాకెలాంటి సందేహం లేదు. ఇంకెవ్వరూ కొత్తవారు రాలేదు. మాకు బలమైన ఆధారం దొరకలేదు. నిందితుడు ఎవరు అని మేము అనుమానించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ కేసు చాలా కష్టంగా ఉంది. గ్రామం మొత్తం ఈ దొంగతనం గురించి భయంతో ఆందోళనలో మునిగిపోయింది. ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలియని పరిస్థితి. రాఘవయ్య తన ఆస్తి పోయిందనే బాధతో నిద్రలేని రాత్రులు గడపడం మొదలుపెడతాడు. రాఘవయ్య తన బాధనెవరితో పంచుకోవాలో తెలియక చివరకు తనకు గ్రామస్తులు చెప్పిన సుభద్రమ్మ గుర్తుకొచ్చింది. డబ్బు, అధికారం ఉపయోగపడినప్పుడు తెలివి, అనుభవం మాత్రమే దారి చూపగలవని నమ్మాడు. రాఘవయ్య, అతని భార్య, కొంతమంది గ్రామ పెద్దలు కలిసి సుభద్రమ్మ ఇంటికి బాధతో, నిస్సహాయతతో బయలుదేరారు. అమ్మగారు, నన్ను కాపాడండి. నా కష్టార్జితం పోయింది. ఈ ఊర్లో నా పరువు, ప్రతిష్ట అంతా పోయింది. పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. మీరు తప్ప మాకు న్యాయం చేసేవారు మరొకరు లేరు. మీరే మా చివరి ఆశ. రాఘవయ్య, శాంతించు. సమస్య ఎంత పెద్దదైనా దాన్ని తెలివితో పరిష్కరించవచ్చు. ఆవేశం వల్ల ఎప్పుడూ న్యాయం జరగదు. గుర్తుపెట్టుకో. నాకు దొంగతనం జరిగిన తీరుని వివరంగా చెప్పు. ఎక్కడ్నించి పోయింది, ఎలా పోయింది, ఎన్ని రోజులుగా నువ్వు ఆ డబ్బుని ఎవరికీ చూపించకుండా దాచావు? రాఘవయ్య దొంగతనం జరిగిన తీరును, బీరువా ఉన్న స్థలాన్ని, తమ ఇంట్లో ఎవరెవరున్నారు, తన సేవకుడైన రాముడికి కూడా బీరువా ఉన్న రహస్య మార్గం తెలిసనే విషయాన్ని సుభద్రమ్మకి చెప్తాడు. సుభద్రమ్మ అన్నీ నిశితంగా విని కొంతసేపు లోతుగా ఆలోచిస్తుంది. సరే, నేను మీ సమస్యని పరిష్కరించడానికి సహాయం చేస్తాను. అయితే నేను చెప్పినట్లుగా మీరు సంకోచం లేకుండా అన్నీ నిర్వహించాలి. నా ప్రణాళిక చాలా తెలివైంది. మీరు చెప్పిందే వేదం అమ్మగారు. ఈ ఊర్ని ఈ అవమానం నుంచి కాపాడండి. ఈ దొంగతనం మన రామాపురం మనిషి పని. ఆ వ్యక్తి ఎంతో తెలివైనవాడు. పైగా ఈ రాఘవయ్య ఇంటి రహస్యాలు తెలిసినవాడై ఉంటాడు. కాని ప్రతి తెలివైన దొంగకు భయం అనే ఒక బలహీనత ఉంటుంది. అతన్ని పట్టుకోవాలంటే మానసిక ఒత్తిడిని ఉపయోగించాలి. అతని మనస్సుతో మనం ఆడుకోవాలి. సుభద్రమ్మ వెంటనే ఆ ఊర్లో పేరు పొందిన వడ్రంగిని పిలిపించి ఒక కొత్త పద్ధతి అమలు చేయాలని ఆదేశిస్తుంది. మరుసటి రోజు ఉదయం రాఘవయ్య ఇంట్లో సుభద్రమ్మ ఆదేశాల మేరకు గ్రామ ప్రజలందర్నీ, ముఖ్యంగా రాఘవయ్యకు దగ్గరగా ఉన్నవారందర్నీ ఒకచోట పోగు చేస్తారు. ఆ సమావేశానికి సుమారు అందరూ హాజరవుతారు. సుభద్రమ్మ గ్రామ ప్రజలందరితో ఇలా అంటుంది. రామాపురం ప్రజలారా, దొంగతనం జరిగింది. దానివల్ల మన గ్రామ గౌరవం దెబ్బతింది. ఆ దొంగను పట్టుకోవడం పోలీసులకు కూడా సాధ్యం కాలేదు. అందుకే నేనొక ప్రత్యేకమైన పూజ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ పూజ వల్ల నిజం ఖచ్చితంగా బయటపడుతుంది. ఏమిటమ్మా ఆ పూజ? అంత రహస్యమేంటి? ఈ పూజకు ఒక విశిష్టత ఉంది. నేను మంత్రించిన ఒక పవిత్రమైన కర్రను తీసుకొచ్చాను. ఈ కర్ర మంత్రబలం వల్ల దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకోగలదు. అందరి ముందు ఆమె ఒకే పరిమాణంలో 1 మీటర్ పొడవున్న కర్రలను తీసుకొచ్చి పెడుతుంది. ఆ కర్రలన్నీ తాజాగా మంచి సువాసనతో ఉంటాయి. వాటిని చూసిన కొందరు ప్రజలు ఆశ్చర్యపోతారు. ఈ కర్రలు మీరంతా సమానంగా పంచుకోండి. ఈ రోజు రాత్రి మీరు మీ పడక గదిలో
ఈ కర్రను మీ పక్కన పెట్టుకొని నిద్రపోవాలి. ఈ కర్రకున్న మహత్యం ఏంటంటే అందరూ ఉత్కంఠగా గుండెలదుముకొని వింటున్నారు. నిజంగా దొంగతనం చేసిన వ్యక్తి చేతిలోని కర్ర ఈ రాత్రికి రాత్రే 1 అంగుళం పెరుగుతుంది. మిగిలిన వారి కర్రలు అలాగే యథాతథంగా ఉంటాయి. మంత్రబలంతో ఇది జరుగుతుంది. ఈ మాటలు వినగానే నిజమైన దొంగైన రాముడి ముఖం ఒక్కసారిగా పాలిపోతుంది. అతని ముఖంలో భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తాయి. ఆ కర్రను చూడగానే అందరిలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది. తమకు దొంగతనం గురించి తెలియకపోయినా కర్ర పెరుగుతుందేమో అనే అనుమానం కొందరిలో కలుగుతుంది. రేపుదయం మీరే కర్రలను తిరిగి నా దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు ఏ కర్రైతే పొడవుగా పెరుగుతుందో ఆ వ్యక్తి ఈ దొంగతనం చేశాడని మనకు నిర్ధారణ అవుతుంది. శిక్ష తప్పకుండా ఉంటుంది. అందరూ ఆ కర్రల్ని తీసుకుని భయంతో ఇళ్లకు వెళ్తారు. రాముడు తన పాపం అతన్ని వెంటాడుతున్నట్టుగా ఆ కర్రను గట్టిగా పట్టుకుని ఇంటికి పరుగు తీస్తాడు. దొంగతనం చేసింది రాముడే. రాఘవయ్య కుటుంబ సేవకుడు. రాముడు రాఘవయ్య ఇంటికి 100% నమ్మకమైన వాళ్ళ నటిస్తూ ఇంటి రహస్యాలన్నీ తెలుసుకుని తన స్నేహితులతో కలిసి ఈ దొంగతనం చేశాడు. తనపై ఎవరికీ అనుమానం రాదనేది అతని నమ్మకం. రాముడు రాత్రి పడగ్గదికి వెళ్లి సుభద్రమ్మ చెప్పిన మాటల్ని తలుచుకుంటాడు. అయ్యో, సుభద్రమ్మ చెప్పింది నిజమేనా? దొంగతనం చేసిన నా చేతిలోని కర్ర నిజంగా 1 అంగుళం పెరుగుతుందా? ఆమె మాటల్లో ఏదో అదృశ్య శక్తుంది. రేపుదయానికి అందరి కర్రల కంటే నా కర్ర పొడవుగా ఉంటే నేను దొరికిపోతాను. నా భవిష్యత్తు అంధకారమవుతుంది. నేను చేసిన తప్పు బయటపడుతుంది. రాముడు ఆందోళనతో భయంతో నిలబడతాడు. ఆ మానసిక ఒత్తిణ్ణి, తన పాపం గురించి మనస్సాక్షి చేస్తున్న నిందన్ తట్టుకోలేక అతనొక తెలివి తక్కువ పనిచేస్తాడు. తన కర్ర పొడవుగా పెరగకుండా ఉండాలంటే ముందుగానే దాని పొడవు తగ్గించుకోవాలని నిర్ణయించుకుంటాడు. రాముడు చుట్టూ చూసి తలుపు మూసి, ఇప్పుడు నేను దొంగతనం చేసిన విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే ఈ కర్రను వెంటనే 1 అంగుళం కోసి పారేయాలి. అప్పుడు రేపుదయం నా కర్ర నిజంగా 1 అంగుళం పెరిగినా అందరి కర్రలతో సమానంగా ఉంటుంది. సుభద్రమ్మ మాయాజాలం నన్ను పట్టుకోలేదు. అమ్మయ్యా, తెలివిగా ఆలోచించి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. రాముడు వెంటనే ఒక పదునైన కత్తి తీసుకుని ఆ కర్రలో 1 అంగుళం కోసి ఆ చిన్న ముక్కను కిటికీ గుండా బయటకు విసిరేస్తాడు. ఆ తర్వాత అతను కొంచెం ప్రశాంతంగా తన ఆలోచనకు తానే మురిసిపోతూ నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం గ్రామ ప్రజలందరూ తమ తమ కర్రలు తీసుకుని సుభద్రమ్మ దగ్గరకు వస్తారు. అందరూ ఒకరి కర్రను మరొకరు భయంతో, అనుమానంతో చూసుకుంటారు. సుభద్రమ్మ అందర్నీ ఒక వరుసలో నిలబడమని చెప్తుంది. ఆమె ప్రతి ఒక్కరి చేతిలోని కర్రను నిశితంగా పరిశీలిస్తుంది. అందరి కర్రలు ఒకే పరిమాణంలో 1 మీటర్ పొడవుతో ఉంటాయి. కానీ రాముడిచ్చిన కర్రను చూసిన సుభద్రమ్మ పెద్దగా, గంభీరంగా నవ్వుతుంది. ఆ నవ్వులో న్యాయం గెలిచిన ఆనందం కనిపిస్తుంది. రాముడా, నువ్వే దొంగవి. నువ్వే రాఘవయ్య ఇంట్లో దొంగతనం చేశావు. ఈ క్షణమే నీ నేరాన్ని ఒప్పుకో. రాముడు కంగారుగా, భయంతో, వణుకుతూ, కన్నీళ్లతో, నేనా? నేనేం చేయలేదమ్మగారు. నా కర్ర చూడండి, అందరి కర్రలతో సమానంగానే ఉంది. నా కర్ర పొడవుగా పెరగలేదు కదా. మీరెలా చెప్తున్నారు? మీరు నాకు అన్యాయం చేస్తున్నారు. అవును రాముడా, నీ కర్ర పొడవుగా పెరగలేదు. పైగా నీ కర్ర అందరి కర్రల కంటే 1 అంగుళం తక్కువగా ఉంది. గ్రామ ప్రజలందరూ విస్తుపోతూ, అదేంటి, కర్ర పొట్టిగా ఉంటే దొంగెలా అవుతాడు? రాముడా, ఈ కర్రలు సాధారణమైనవి. వీటికెలాంటి మంత్రబలం లేదు. దొంగతనం చేసిన వ్యక్తి చేతిలోని కర్ర పెరుగుతుందని నేను అబద్ధం చెప్పాను. నిజంగా దొంగతనం చేసిన వ్యక్తి తన కర్ర పొడవు పెరుగుతుందేమో అని భయపడి ముందుగానే దాన్నొక అంగుళం కోసేస్తాడని నేను ఊహించాను. దొంగ మనస్తత్వం ఎప్పుడూ ఆందోళనతో, అపరాధ భావంతో ఉంటుంది. నువ్వు దొంగవి కాకపోతే నీ చేతిలోని కర్ర అలాగే ఉండేది. కాని నువ్వు నా మాటను నమ్మి భయంతో ఆ కర్రను కోసేయడం వల్ల నువ్వే దొంగవని రుజువైంది. దొంగ బుద్ధి నీ తప్పును బయటపెట్టింది. రాముడు తన తప్పు తెలుసుకుని భయంతో వణికిపోయి చేసిన నేరాన్ని ఒప్పుకుంటాడు. పోలీసులు వెంటనే రాముణ్ణి,
అతని స్నేహితుల్ని అదుపులోకి తీసుకొని బంగారు నాణేలు, ఆభరణాలు అన్నీ తిరిగి రాఘవయ్యకు సురక్షితంగా అప్పగిస్తారు. రాఘవయ్య అతని భార్య కన్నీళ్లు పెట్టుకుని సుభద్రమ్మకు కృతజ్ఞతలు తెలుపుతారు. గ్రామ ప్రజలు సుభద్రమ్మ తెలివితేటలను, ఆమె న్యాయ నిర్ణయాన్ని ఎంతో మెచ్చుకున్నారు. ఆ రోజు నుండి సుభద్రమ్మ బుద్ధిబలం గురించి, ఆమె సమయస్ఫూర్తి గురించి రామాపురం గ్రామం నలుమూలలా గొప్పగా చెప్పుకున్నారు. ఆమె యొక్క సామర్థ్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపగలదని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, శారీరక బలం లేదా ధనబలం కంటే తెలివి, సమయస్ఫూర్తి, అలాగే బుద్ధిబలం చాలా గొప్పవి. తెలివితో కూడిన వ్యూహం అబద్ధాలను కూడా నిజంగా మార్చి నిజాన్ని బయటపెట్టగలదు. దొంగ మనసులోని భయమే అతన్ని పట్టిస్తుంది. అందుకే ధైర్యంగా, నిజాయితీగా ఉంటే మన మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది.